భారతదేశం మొత్తం మీదుగా ఆగస్టు 15 తారీఖున కోట్లాది మంది ప్రజానీకం స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎర్రకోటపై నిలిచినటువంటి ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఉపన్యాసం తర్వాత ఇది స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచేట్టుగా, స్వాతంత్ర పోరాటంలో అసలు భాషించిన అమరవీరులకు అన్యాయం చేసినట్టుగా ఫీల్ అవుతా ఉన్నాం. ఒకవైపు 1925లో ఆర్ఎస్ పుట్టింది, 25 కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు అనేక మంది, వందల వేల మంది సాక్రిఫైస్ చేశారు, త్యాగాలు చేశారు, తుపాకులకు గురయ్యారు, లాఠీచారికి గురయ్యారు, కొంతమంది చనిపోయారు. కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఆర్ఎస్ వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టు కానీ, తుపాకులు తగినట్టు కానీ, ఒక లాఠీచార్జ్ చేసే సావర్కర్ మాత్రం అరెస్ట్ అయ్యాడు. మన సరెండర్ అయిపోయి బయటకు వచ్చి మీరు బ్రిటిష్ సామ్రాజ్యంగా పోవడం సాగించమని హామీ ఇచ్చారు ఆర్ఎస్ వాళ్ళు. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి భారతదేశం మోడీ ఆర్ఎస్ గురించి పొగుడుతూ ఉన్నాడు, సావర్కర్ పొగుడుతూ ఉన్నాడు. ఈ భారతదేశం స్వాతంత్రం దీనికి వచ్చింది. అసలు దేశానికి ఏమాత్రం సహాయం చేయడం అధికారులకు వచ్చింది. ఈ భగత్ సింగ్ లాంటి అమరవీరుల్ని కాంగ్రెస్ వామపక్షవాద త్యాగాన్ని అంత వదిలిపెట్టి మీరు కేవలం ఆర్ఎస్ విజయం సాధించాలంటే ఎందుకన్నా మంచి పచ్చి మోసం జరుగుతుంది. దేశభక్తి ప్రజలందరూ కూడా చాలా అవమానపడతా ఉన్నారు. ఇట్లాంటి ప్రధానమంత్రి దౌర్భాగ్యానికి బాధపడుతున్నారు. తీవ్రంగా